యెరూషలేములో సువార్త విస్తరిస్తూ ఉన్నప్పుడు అనేక మంది యేసు ప్రభుని నమ్ముకుని విశ్వసించి క్రీస్తు బిడ్డలుగా మారుతూ ఉన్నప్పుడు సౌలు అనేటువంటి వ్యక్తి చాలా మతనిష్ట కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని చాలా కంఠోపాతం చేసినటువంటి వ్యక్తి. గమాలియేలు అనేటువంటి ఒక రబ్బీ యొద్ద, ధర్మశాస్త్రోపదేశకుడి యొద్ద ఈ ధర్మశాస్త్రం అంతటిని, పాండిత్యం అంతటిని నేర్చుకున్నటువంటి వ్యక్తి, మతనిష్ట కలిగినటువంటి వ్యక్తి, ఒక యూదుడైనటువంటి సౌలు. అందరూ యేసు మార్గం వైపు వెళ్ళిపోతూ ఉంటుంటే, యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉంటుంటే, యూద ఆచారాలను వాటన్నిటినీ విడిచిపెట్టి యేసునందు విశ్వసిస్తూ ఉంటుంటే, అది నచ్చక చాలామందిని హింసించాలని ప్రయత్నిస్తున్నాడు. స్టెఫనును చంపినప్పుడు ఈ సౌలు అనేటువంటి వ్యక్తి స్టెఫను యొక్క చావుకు ప్రధాన పాత్ర పోషించాడు, సమ్మతించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యెరూషలేములో స్టెఫను చంపబడ్డాడో అప్పటి వరకు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి యూదులందరూ కూడా అటు ఇటు చెదరిపోయారు. అలాగ వాళ్ళు యోధయాలోనికి వెళ్ళారు, సమరయాలోనికి వెళ్ళారు, గలిలయలోనికి వెళ్ళారు, దమస్కులోనికి వెళ్ళారు. అలా చుట్టూ ప్రాంతాలకి యేసు ప్రభు నమ్ముకున్న వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చెదరిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను మీకు చెప్పాను, చెదరిపోయిన వారెవ్వరు కూడా మౌనంగా కూర్చోలేదు. వారు ఏ ఏ ప్రాంతాల్లోనికి వెళ్ళారో అక్కడ వారి నమ్మిన యేసుక్రీస్తుని గురించి వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వారు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పడం వలన ఆ ప్రాంతాల్లో కూడా అనేకులు యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు. ఇలాగే యోధయాలోనికి వెళ్ళినటువంటి వారు సువార్త ప్రకటిస్తే యోధయ అంతా అనేకులు యేసు ప్రభుని అంగీకరించారు. సమరయాలోనికి వెళ్ళిన వారు సమరయాలో సువార్త ప్రకటిస్తే సమరయాలో కూడా అనేక మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇలా చెదరిపోయిన వారు కొంతమంది దమస్కు అనేటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళిపోయారు. ఈ సౌలు అది తెలుసుకున్నాడు. తెలుసుకుని చాలామంది క్రైస్తవులు దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ సౌలు అనేటువంటి వ్యక్తికి రాగానే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. నేను దమస్కుకు వెళ్ళి అక్కడున్నటువంటి క్రైస్తవులందరినీ కూడా పట్టి హింసించి వాళ్ళని తిరిగి తీసుకురావడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పత్రికలు తీసుకుని ఈ సౌలు మరి హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టుగా ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. తనకి ప్రాణాధారం ఏమైపోయిందంట? హత్య చేయడం. ఎవరిని? యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని బెదిరించడం, హింసించడం, హత్య చేయడం తనకి ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. మనకి ప్రాణాధారం ఏంటి చెప్పండి? చెప్పండి అందరూ. ప్రాణాధారం అంటే మనం బ్రతకాలంటే ఏం కావాలి? మనకి ఏం కావాలి? గాలి కావాలి కదా, ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ మనకి ప్రాణాధారం. ఆక్సిజన్ పీల్చుకుంటేనే, గాలి పీల్చుకుంటేనే మనం బ్రతుకుతాం. అది మనకి ప్రాణాధారం. దేవునికి స్తోత్రం. కానీ సౌలు అనేటువంటి వ్యక్తికి ఏంటంట ప్రాణాధారం? చంపటమే, క్రైస్తవులను హింసించడమే, క్రైస్తవులను బెదిరించడమే, హత్య చేయడమే తనకి ప్రాణాధారమైనట్టుగా ఎంచుకుని ఈ ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకుని
దమస్కు అనేటువంటి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఆవేశంతో వెళ్ళిపోతున్నాడు. ఎవరు దొరికితే వాళ్ళని చంపేద్దాం అన్నట్టుగా బయలుదేరాడు. తనతో పాటు కొంతమందిని తీసుకుని బయలుదేరాడు. దమస్కులోనికి అడుగు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక్కసారి మీ బైబిల్స్ వెనక్కి తిప్పండి. క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అనేటువంటి మ్యాప్ తీయండి. నేనైతే టీవీ పెడితే ఆ టీవీలో ఈ మ్యాప్ మీకు చూపించాలని అనుకున్నాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ నుంచి ఆ విధంగా నేను మీకు చూపిస్తాను. చూడండి, సువార్త ఇక్కడ యెరూషలేము అనేటువంటి ప్రాంతం ఇక్కడ ఉంది. ఈ యెరూషలేములో నుంచి యోధయ ఇక్కడ ఉంటుంది, కింద యోధయాలోనికి వెళ్ళింది. సమరయ ఈ ప్రాంతంలో ఉంటుంది. సమరయాలోనికి వెళ్ళింది. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళితే ఈ యొప్పే, లుద్ద ఈ ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తాయి. అయితే దమస్కు అనేది ఎక్కడుందో చూడండి, ఈ మూలన, ఈ కార్నర్లో ఉంది. ఇక్కడికి వెళ్ళిపోయారు చాలామంది. అయితే ఈ యెరూషలేములో నుండి సౌలు బయలుదేరి ఈ దమస్కుకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారు కదా అందరూ, దమస్కు ఎక్కడుందో మొత్తం మ్యాప్ అంతా మనకు ఉండదు, కానీ కొన్ని ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి. అయితే దమస్కు అక్కడ మనకు కనిపిస్తుంది. చాలా దూరం. అంత దూరము ప్రయాసపడి కేవలము క్రైస్తవులను చంపాలనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళాడు. అయితే దమస్కులోనికి ఎంటర్ అవ్వగానే జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? అకస్మాత్తుగా ఆకాశము నుండి గొప్ప వెలుగు అతని చుట్టూ కూడా ప్రకాశించింది. ఏమైందంట? గొప్ప వెలుగు, ప్రకాశమానమైన వెలుగు ఆయన చుట్టూ ప్రకాశిస్తే ఆ వెలుగును చూడలేక సౌలు అనే వ్యక్తి అతను వెళుతున్నటువంటి గుర్రమో లేక ఒంటె మొత్తానికి దాని మించి కింద నేల మీద పడిపోయాడు. పడిపోగానే ఒక స్వరం అతనికి వినిపిస్తుంది. ఆ స్వరం ఏంటంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఎవరి స్వరం మాట్లాడుతుంది? సౌలుకి ఏం అర్థం కావట్లా. వెంటనే అడుగుతున్నాడు, ప్రభువా నీవెవరు అని అడిగితే ఆ స్వరం చెప్తున్నది కదా, నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆలోచించండి, సౌలు ఎవరిని చంపడానికి బయలుదేరాడు? ఎవరిని హింసించడానికి బయలుదేరాడు? ఎవరిని బెదిరించడానికి బయలుదేరాడు అనంటే ఎవరిని? క్రైస్తవులను, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఆ విశ్వాసులను బెదిరించడానికి, చంపడానికి బయలుదేరితే ఇక్కడ దేవుని స్వరం ఏమని వినబడుతుంది? నన్నెందుకు హింసిస్తున్నావు సౌలా? నన్నెందుకు హింసిస్తున్నావు? ఎవరు ప్రభువా నీవంటే, నీవు హింసించుచున్న యేసుని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలను గనుక హింసిస్తే, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలను గనుక బాధ పెడితే, అది ఎవరిని బాధ పెట్టినట్టు చెప్పండి? యేసు ప్రభువునే బాధ పెట్టినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని ఈ ఉదయకాల మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలను నిజమైన భయభక్తులతో దేవుణ్ణి సేవించుచున్న ప్రజలకు హాని చెయ్యాలని, కీడు చెయ్యాలని, నిందించాలని, అవమానపరచాలని, హింసించాలని గనక ప్రయత్నం చేస్తే అది యేసు ప్రభువుని చేసినట్లే. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీలో కూడా ఎవరైనా సరే దేవుని నమ్ముకున్న ప్రజలను బాధ పెడుతున్నారేమో, దేవుని మీద ఆధారపడి జీవించుచున్న వారికి బాధ కలిగేటట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారేమో, జ్ఞాపకం చేసుకునండి. మీరు అలా దేవుణ్ణి నమ్ముకున్న వారిని బాధ పెడితే ప్రభువును బాధ పెట్టినట్లే.
కనుక నిజంగా భయభక్తులు కలిగిన ఎవరిని కూడా నిందించడానికి కానీ, హింసించడానికి కానీ, బాధ పెట్టడానికి కానీ మీరు ప్రయత్నము చేయొద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు ఊరుకోడనమాట. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఏమైనా అంటే దేవుడు అస్సలే ఊరుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సరే, యేసు ప్రభువారు అంటున్నారు, నీవు హింసించుచున్న యేసును నేనే అనేటువంటి మాట పలికి ఆ స్వరం అంటుంది, నువ్వు వెంటనే లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీకేం చేయాలో నేను నీకు చెప్తాను, పట్టణంలోకి, దమస్కు పట్టణంలోనికి వెళ్ళు అనే స్వరం చెప్పగానే అతడంట లేవడానికి ప్రయత్నం చేశాడు. పడిపోయాడు కదా, కింద నుంచి లేవడానికి ప్రయత్నం చేస్తే కళ్ళు కనిపించట్లా, కళ్ళు గ్రుడ్డి వైపుని అంట. ఆ మహిమను చూశాడు కదా, ఆ తేజస్సును చూశాడు కదా, వెంటనే అతని కన్నులకు పొరలు కమ్మేసి కళ్ళు కనిపించలే, తడువుకుంటూ ఉన్నాడు. అయితే వెంటనే అతనితో పాటు వచ్చిన శిష్యులు ఏం చేశారంట, అతన్ని లేపి పట్టణంలోనికి తీసుకుని వచ్చారు. పట్టణంలోనికి వచ్చిన తర్వాత ఈ సౌలు 3 దినాలు అన్నపానములు పుచ్చుకొనకుండానే ఉండిపోయాడు. ఆహారం లేకుండా అలాగే ఉండిపోయాడు. అంటే ఒకవేళ అలాగ ఉపవాసముతో ఉండి ప్రార్థిస్తూ ప్రార్థనలో ఉండిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. దమస్కు పట్టణంలోనికి వచ్చి ఆహారము అన్నపానాలు ఏమీ పుచ్చుకొనకుండా ప్రార్థనలో ఉన్నాడు పౌలు గారు. ఈలోగా దమస్కు పట్టణంలో అననీయ అనేటువంటి ఒక దైవజనుడు, ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు దేవుని స్వరం వెళ్ళింది, అననీయ, దమస్కు పట్టణంలోనికి సౌలు అనే వ్యక్తి వచ్చాడు. ఇదిగో నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థించినప్పుడు అతడు దృష్టి పొందినట్లుగా అతడు ఆల్రెడీ దర్శనం చూశాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చెయ్యి అని అననీయకు చెప్పారు. అననీయ ఏమంటాడు అంటే, అయ్యో సౌలా, అతడు ఎలాంటి వాడు అనుకున్నావు ప్రభువా? అనేక మంది క్రైస్తవులను హింసించాడు, చంపేశాడు. ఇప్పుడు కూడా ఈ దమస్కు పట్టణంలో అనేక మంది క్రైస్తవులను చంపడానికే వచ్చాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటావా అని అననీయ దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, లేదు లేదు, అతన్ని నేను దర్శించాను, ఇప్పుడు అతడు ప్రార్థన చేయుచున్నాడు, నువ్వు వెళ్ళు, అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు పొందాలో నేను అతనికి చూపించాను, ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు గనుక నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. అననీయ వెళ్ళాడు, ప్రార్థన చేయగానే పౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలిపోగానే అతడు దృష్టి పొందాడు. అప్పుడు వెంటనే లేచి ఆహారం పుచ్చుకున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో నుంచి మరొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే, ఏదైనా ఒక విషయం చెయ్యాలి అని అనుకుంటే అవతల వ్యక్తితోని మాట్లాడతారు, యువతల వ్యక్తితో కూడా మాట్లాడతారు, ఇద్దరితో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అక్కడ పౌలు గారు సౌలుతో దేవుడు మాట్లాడారు. రెండవది ఎవరితో మాట్లాడారు? అననీయాతో కూడా మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చదవండి, 11, 12 వచనాలు చదవండి. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. సౌలు ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఏమని?
అననీయ అనే ఒక మనుషుడు వచ్చి తన మీద చేతులుంచగా దృష్టి పొందినట్లుగా సౌలు ఏం చూశాడు చెప్పండి? దర్శనము చూశాడు. కాబట్టి ఆల్రెడీ సౌలుతో దేవుడు మాట్లాడేశాడు ఏం జరగనయ్యిందో, ఎలా దృష్టి పొందుతాడో. ఇప్పుడు అదే విషయము దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? అననీయాతో అననీయా, సౌలు దగ్గరికి వెళ్ళు, అతడు ఆల్రెడీ దర్శనం చూసాడు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా, కాబట్టి నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చెయ్యని అననీయాతో కూడా దేవుడు ఒక దైవజనునితోని మాట్లాడారు. అప్పుడే దేవునితో ఎన్కౌంటర్ అయినటువంటి, దేవుణ్ణి దర్శించినటువంటి సౌలుతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు దేవుడు మాతో మాట్లాడాడండి, మీ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని మీ దగ్గర అడిగి ఒక 10,000 రూపాయలు తీసుకోమన్నాడండి అంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది వస్తారు ఇటువంటి వారు, దేవుడు మాకు కనబడ్డాడండి, మాతో మాట్లాడాడండి, మీ దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు ఇస్తారు తీసుకోండి అని చెప్పమన్నారండి అంటారు. మరి వాళ్ళతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడాలి కదా. పలానా వ్యక్తి వస్తాడు, 10,000 రెడీగా ఉంచుకో, 10,000 ఇవ్వి అని మనతో కూడా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఇటువంటి మోసగాళ్ళు బయలుదేరాలని కూడా మనం చెప్పొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరి సాక్షుల మాట స్థిరపరచబడుతుంది అని ఉంటుంది బైబిల్లో కదా. ఏ ఒక్కరి మాట వలన దేన్ని స్థిరపరచలేదు, ఇద్దరి సాక్షుల వలన మాట స్థిరపరచబడుతుందని బైబిల్లో ఉంటుంది. కాబట్టి ఒక్కరితోటే దేవుడు మాట్లాడడు. నీతో మాట్లాడిన విషయము ఒకవేళ అది నీకు అవసరమైనదైతే ఖచ్చితంగా దైవజనితో కూడా మాట్లాడతారు. లేకపోతే నువ్వు ఏ వ్యక్తి దగ్గరికి వెళుతున్నా ఆ వ్యక్తిని కూడా దేవుడు దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరైనా వచ్చి ఇలా మా దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్తే ఊరకనే మనం నమ్మే అవసరం పనేమీ లేదు. హల్లెలూయా. ఇంకా మాట్లాడితే అందరికీ బాగా తేరగా అయిపోయింది. దేవుడు మాతో మాట్లాడాడండి, ఇలా చేయమన్నాడండి, అలా చేయమన్నాడండి, ఇది ఇమ్మన్నాడండి, మిమ్మల్ని ఇలా చేయమన్నాడండి అని మనకొచ్చి చెప్తారు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడితే ఖచ్చితంగా అవతల వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడాలి, అప్పుడే అది స్థిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే సందర్భం ఈరోజు మన వాక్యంలో ముందుకు వెళ్తున్నప్పుడు మరొక చోట కూడా మనకు కనిపిస్తుంది. నేను మీకు వాక్యంలో చెప్తాను. హల్లెలూయా. కనుక ఎవరైనా వచ్చి దేవుడు మాతో మాట్లాడమన్నాడండి, సాయం చేయండి అని అడిగితే అటువంటి వారి మాటలు నమ్మొద్దు. మీతో కూడా మాట్లాడాలి దేవుడు. దేవునికి స్తోత్రం. సరే, సౌలు దేవుణ్ణి దర్శించాడు. దమస్కు పట్టణంలో అననీయ అనేటువంటి దైవజనుడు ప్రార్థన చేయగానే దృష్టి పొందాడు, లేచి బలం పొందుకున్నాడు. వెంటనే ఏం చేశాడంట, అతడు ఆ దమస్కు పట్టణంలోనే కొన్ని దినాలు ఉండిపోయాడు. సమాజ మందిరాల్లోనికి వెళ్ళిపోయాడు, ఖాళీగా ఉండలా. నేను చెప్పాను కదా, దేవుణ్ణి నిజంగా దర్శించిన వారు, పరిశుద్ధాత్మ చేత తాకబడినటువంటి వారు. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, అననీయ పౌలు గారి కొరకు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పౌలు పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు. ఒక మాట మనం చదువుదామా? 17వ వచనం చదవండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని చెప్తున్నారు. అంటే అతడు దృష్టి పొందడమే కాదు, సౌలు దృష్టితో పాటు అననీయ చేతులుంచగానే సౌలు ఏం పొందుకున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు దేవుని కొరకు సాక్షులై ఉంటారు, మౌనంగా ఉండలేరు. నిజంగా దేవుని చేత తాకబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మౌనంగా ఉండలేరు, దేవునికి సాక్షులై ఉంటారు. ఇక్కడ దమస్కు పట్టణంలో ఉన్నాడు.
ఖాళీగా లేడు. వెంటనే సమాజ మందిరాల్లోనికి వెళ్ళి సౌలు బోధించడం మొదలు పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం. యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటిస్తున్నాడంట. అంతకుముందు ఏం చేశాడు? యేసు దేవుడని నమ్మే వారందరినీ చంపేసేవాడు. అసలు ఎంత దారుణంగా చంపేసేవాడో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పురుషులని స్త్రీలని అస్సలు భేదం చూసి గర్భిణీలను కూడా గర్భం చీల్చి చంపేసే అంత క్రూరంగా ప్రవర్తించాడు. కేవలం కారణం ఏంటి అని అంటే యేసు ప్రభుని నమ్ముకున్నారని. కానీ అటువంటి వ్యక్తే ఇప్పుడు సౌలును పౌలుగా మార్చేశాడు దేవుడు. పౌలుగా మార్చబడిన తరువాత ఏ యేసును నమ్ముకున్న వారినైతే హింసించాడో ఆ యేసే దేవుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చాలా శక్తిమంతుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు చాలా ఉన్నతమైనటువంటి దేవుడు. ఎంత ఘోర పాపులనైనా సరే ఆయన మార్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. లోకంలో ఎంతమంది సాక్షులు లేరు? భయంకరమైనటువంటి నరహంతకులు, భయంకరమైన గజ దొంగలు, భయంకరమైనటువంటి మాంత్రికులు, భయంకరంగా తిరిగి క్రూరంగా మూర్ఖంగా ప్రవర్తించినటువంటి వారు ఎంతోమంది నేడు రక్షణ పొంది క్రీస్తుని గురించి ప్రకటించేవారు లోకంలో ఎంతోమంది మనకు కనబడతా ఉన్నారు. దేవుడు ఎవరినైనా మార్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు కూడా చాలామంది, అనేక మంది ఎక్కడ చూసినా సరే క్రీస్తుని నమ్ముకున్న వారిని హింసించేవారు ఎక్కువైపోయారు. క్రీస్తుని వెంబడిస్తున్న వారిని, యేసు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి వారిని బాధపరిచేవారి లోకంలో చాలా ఎక్కువ మంది అయిపోయారు. అయితే ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న మనం ఏం చేయాలో తెలుసా? అటువంటి వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థిస్తే సౌలును ఎలాగ పౌలుగా మార్చి యేసే దేవుడని ప్రకటించేటట్లుగా చేశాడో మనం కూడా ప్రార్థిస్తే అటువంటి వారందరినీ మార్చి వారి నోట నుండే యేసే దేవుడని ప్రకటించేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ప్రార్థన చెయ్యం. హల్లెలూయా. ఏం చెయ్యం? రోడ్ల మీద కూర్చుని ధర్నాలు చేస్తాం. హల్లెలూయా. ఏం చేస్తాం చెప్పండి? ధర్నాలు చేస్తే కార్యాలు జరగవు. హల్లెలూయా. మనుషులు మారరు. క్రైస్తవులకి ఉండవలసిన ఒక ఐక్యత ఏంటో తెలుసా? నేడు క్రైస్తవులకి లేనటువంటిది ఏంటంటే ఐక్యత. అసలే క్రైస్తవులందరూ ఏకమైతే, ఏక మనస్సు కలిగిన వారుగా మారితే ప్రపంచంలో భూమిని తలక్రిందులు చేసేయగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దైవజనులు వస్తూ ఉంటే అందరూ ఏం చెప్పుకునేవారు? భూమిని తలక్రిందులు చేసేవారు వస్తున్నారు అంటున్నారు. హల్లెలూయా. క్రైస్తవులకి చాలా పవర్ ఉంది. వాళ్ళ ప్రార్థనలో చాలా పవర్ ఉంది. ఎందుకంటే మనలో కాదు పవరు, మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. మనం ప్రార్థిస్తే ఆయన ఏమైనా చేయగలడు. కానీ మనం ప్రార్థన చేయకుండా వారిని వీరిని ఆశ్రయిస్తున్నాం. మాకు న్యాయం చేయండి, న్యాయం చేయండి అని మనుషులను మనము అడుగుతున్నాం. అందుకనే మనకి న్యాయం ఎక్కడ దొరకడం లేదు. దేవునికి స్తోత్రం. న్యాయవంతుడైన దేవుని గనక క్రైస్తవులు ఆశ్రయించి క్రైస్తవులందరూ కూడా ఏకమై ప్రార్థన చేస్తే భూమే తలకిందులైపోతుంది, పరిస్థితులు మారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకని సైతాను కూడా ఏం చేస్తున్నాడు? క్రైస్తవులకు మధ్య విభేదాలు, సేవకులకు మధ్య విభేదాలు, వీళ్ళ కొట్టుకునేటట్లుగా చేస్తున్నాం. మాది గొప్ప అంటే మాది గొప్ప, మేము రైట్ అంటే మేము రైట్, మా సిద్ధాంతం రైట్ అంటే మా సిద్ధాంతం రైట్, ఇలా వీళ్ళ కొట్టుకునేటట్లు చేసి క్రైస్తవ్యాన్ని అణగారిపోయేటట్లుగా చేస్తున్నాడు సైతం. ఇది గుర్తించట్లేదు. ఈ సాతాను ట్రిక్ అని చాలామంది గమనించక
దానిలోనే పడి కొట్టుకుంటున్నారు. కానీ ప్రపంచంలో లేక కనీసం భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ ఏకమైనా చాలు మన ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతం జరగడానికి. ఆమేన్, హల్లెలూయా. సౌలును పౌలుగా మార్చేశాడు దేవుడు. ఏం చేస్తున్నాడంట? ఆ దమస్కు పట్టణంలోనికి వెళ్ళి సమాజ మందిరంలో నిలబడి యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడంట. వినిన వారందరూ విభ్రాంతి పొందేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు క్రైస్తవులను హింసించిన వాడు ఇతడే కదా, యెరూషలేములో అనేక మందిని చంపేసిన వాడు ఇతడే కదా, ఈ దమస్కులో కూడా అనేక మందిని చంపడానికి వచ్చిన వాడు ఇతడే కదా అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు ఇదొక రకమైన ట్రిక్ ఏమో అనుకుంటున్నారు. యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడని చెప్తే కొంతమంది వస్తారు కదా, అప్పుడు ఎవరు యేసు ప్రభుని నమ్ముకున్నారో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని చంపడానికి ఇదొక ప్లాను పౌలు గారు వేసి ఉంటారని కూడా కొంతమంది ఆలోచించి ఆయన దగ్గరికి రావడానికి కూడా భయపడేవారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. అలాగా ప్రకటిస్తూ ఉంటుండగా సందర్భంలో 22వ వచనం చదవండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో ఉన్న యూదులందరినీ కూడా కలవరపరుస్తున్నాడంట. హల్లెలూయా. ఈయన రక్షణ పొంది ఎన్నో దినాలు అవ్వలేదు, కానీ ఈయన మరింతగా బలపరచబడ్డాడు. ఆత్మీయంగా మరింతగా ఆయన బలాభివృద్ధి పొందాడు. హల్లెలూయా. మనము యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో అంత బలవంతులుగా ఉండం కదా. రోజు రోజుకి దేవునిలో ఎదిగే కొలది కూడా ఆత్మ సంబంధంగా మనం బలవంతులం అవుతాం. బలపడ్డాడంట సౌలు, మరి ఎక్కువగా బలపడి ఇక క్రీస్తే, ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తున్నాడంట. అందరికీ సాక్ష్యాధారాలతో చెప్పేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే తనకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, ప్రవచన వాక్కులన్నీ తెలుసు, కాబట్టి చెప్తా ఉన్నాడు ఈయనే క్రీస్తు అని రుజువులతో సహా ప్రచురం చేసేస్తూ ఉంటుంటే దమస్కులో చాలామంది యూదులు ఉన్నారు. వాళ్ళందరిలో కలవరం వచ్చింది. ఇతన్ని గనక ఇలాగే వదిలిపెడితే మన యూదులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చేస్తాడు అని చెప్పి దమస్కులో ఉన్న యూదులు పౌలును చంపడానికి ప్రయత్నిస్తున్నారంట, ఆలోచిస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ? దమస్కులో ఉన్న యూదులు సౌలు ఇలాగా క్రీస్తే దేవుడని ప్రకటిస్తున్నాడు కాబట్టి అనేకులను యూదులను మతం మార్పిడి చేసేస్తున్నాడని చెప్పి ఏం చేయాలనుకున్నారు? అతన్ని చంపేయాలనుకున్నారు. వెంటనే ఆయన కొంతమంది శిష్యులు ఆ విషయం తెలుసుకుని, పౌలు గారి శిష్యులు తెలుసుకుని రాత్రికి రాత్రి ఆయన్ని కిటికీలో నుంచి ద్వారముల దగ్గరే కాచుకుని ఉండేవారంట. ఆయన చంపేయాలి, ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు చంపేద్దామని ద్వారముల దగ్గర వాళ్ళు కాచుకుని ఉంటే ఈ శిష్యులు ఏం చేశారంట? మెయిన్ డోర్ గుండా కాకుండా కిటికీ గుండా ఆయనను దించేశారు. దేవునికి స్తోత్రం.